మహి శ్రేయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడం, నాగవల్లి మహిని కొట్టి గడువు ఇవ్వడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మహి ఇంటికొచ్చి సందడి చూసి ఏంటి అని వరుణ్ణి అడుగుతాడు. పార్టీ ఉందని అత్తయ్య చెప్పారు కదా అని లోపలికి తీసుకువెళతాడు. నాగవల్లి మహితో త్వరగా వెళ్లి రెడీ అయ్యిరా, పార్టీ మొదలు పెడదాం అని అంటుంది. ఏంటి ఈ పార్టీ అని అడుగుతాడు. వరుణ్ తడబడి నాకు తెలీదు అనేస్తాడు. వసంత నాగవల్లి దగ్గరకు వెళ్లి మనం చేస్తున్నది కరెక్టేనా అని అడుగుతుంది. కరెక్ట్, నీ కూతురు నా కోడలు, అది ఫిక్స్ అని అంటుంది. మహి రెడీ అవుతుంటే నాగవల్లి వెళుతుంది. పార్టీ ఏంటి మమ్మీ అని మహి అడగగానే ఏం లేదు నాన్న, చిన్న గెట్ టుగెదర్ అని అనేస్తుంది. వరుణ్ మనసులో ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో, మహి మనసు నిండా చిన్నీనే ఉంది. ఇప్పుడు శ్రేయతో పెళ్లంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటాడు. చిన్ని తన నెమలి పింఛం ఇచ్చేసినందుకు తనలో తానే చిన్నప్పుడు మహి నాకిచ్చాడు, ఇప్పుడు నేను ఈ మ్యాడీకి ఇచ్చేశాను అనుకుంటుంది. ఇంతలో చంటి వచ్చి నేను చిన్నప్పటి నుంచి అడిగితే ఇవ్వని ఆ పింఛం ఇప్పుడు ఆ అమెరికా అబ్బాయి అడిగితే ఎందుకిచ్చావు అని అడుగుతాడు. ఏమోరా ఇచ్చేశాను, అయినా ఎందుకిచ్చాను అని మధు ఆలోచిస్తుంది. పద్దు అక్క చెప్పినట్లు సంథింగ్ ఉందేమో అక్క అని చంటి అనగానే ఏంట్రా నువ్వు కూడా మొదలు పెట్టావా అని మధు చెవి మెలేస్తుంది. ఇక చంటి మధుకి వాచ్ ఇచ్చి అమెరికా అబ్బాయి మర్చిపోయాడు అని అంటాడు. నేను మ్యాడీని ఫ్రెండ్ అనే అనుకున్నా పద్దు, చంటి ఇలా అంటున్నాడేంటి అనుకుంటుంది. వాచ్ ఇస్తూ ఎవరెలా అనుకుంటే ఏంటి, మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది. మహి రెడీ అయి వెళతాడు. మహిని దేవా దగ్గరకు తీసుకుని మా ఏకైక వారసుడు మహేంద్ర వర్మ అని చెప్తాడు. మినిస్టర్లు, ఇతర పొలిటికల్ లీడర్స్ అందరూ మహికి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తారు. మహి అనుమానంగా చూస్తాడు. అందరూ నాకు కంగ్రాట్స్ చెప్తున్నారేంటి మమ్మీ అని అడుగుతాడు. ఇంతలో శ్రేయను వసంత తీసుకొస్తుంది. శ్రేయను చూపిస్తుంది నాగవల్లి. మహికి ఏం అర్థం కాదు. శ్రేయను తీసుకొచ్చి మహి పక్కనే నిల్చోబెడతారు. ఇద్దరి చేతికి రింగులిస్తారు. ఏంటిది అని మహి అడుగుతాడు. దాంతో నాగవల్లి నిశ్చితార్థం కాదు నాన్న, జస్ట్ ఫార్మల్ గా ఉంగరాలు మార్చుకుంటారు అంతే అంటుంది. మహి షాక్ అవుతాడు. దేవా మహితో ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా ఉంటుంది, ఇప్పటికి ఉంగరాలు మార్చుకోండి అని అంటాడు. దాంతో మహి ఉంగరాలు మార్చుకోవడం ఏంటి అని అడుగుతాడు. చిన్నప్పటినుంచి శ్రేయని నీ భార్య అని అనుకున్నాం కదా, అందుకే ఇలా అనౌన్స్ చేస్తున్నాం అని అంటారు. శ్రేయ మహితో బావా నేను పుట్టగానే నీ భార్య అన్నారు, ఇప్పుడు నీ భార్యనవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మహి కోపం మొత్తం అణుచుకుని అందరితో ఇక ఇక్కడితో ఈ ఫంక్షన్ ఆపేస్తున్నాం, ఇది మా ఫ్యామిలీ మేటర్, మీ ముందు మాట్లాడుకోలేం. ఎవరూ మమ్మల్ని మా పేరెంట్స్ ని తప్పుగా అనుకోవడం నాకిష్టం లేదు. సో పార్టీని వదిలేసి వెళ్ళిపోండి అని అంటాడు. అందరూ వెళ్ళిపోతారు. వల్లి మహితో ఇలా పార్టీ ఆపేయడం తప్పు కదా నాన్న అంటే, నాకు తెలియకుండా పార్టీ ఏర్పాటు చేయడం కూడా తప్పే కదా అంటాడు. ఏంట్రా తప్పు, చిన్నప్పటినుంచి నీకేం కావాలో మాకు తెలుసు కదా, అదే ఇస్తున్నాం కదా, ఏది నీకు అడిగి ఇవ్వడం లేదు కదా అని అంటాడు. అందుకు మహి తప్పే డాడీ, చిన్నప్పటినుంచి నాకు చిన్ని అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. చిన్ని నా ప్రాణమని, నేను చిన్నిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, తనే నా సర్వస్వమని, తన కోసం వెతుకుతున్నానని కూడా మీకు తెలుసు. తెలిసి ఇలా పెళ్లి ప్లాన్ చేయడం తప్పే కదా అని మహి అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. శ్రేయ ఏడుస్తుంది. ఆ చిన్ని ఎక్కడుందో తెలీదు, దానికి పెళ్లయ్యిందో లేదో కూడా తెలీదు. అది లైఫ్లో కనిపించకపోతే ఇలాగే పెళ్లి లేకుండా ఉండిపోతావా అని వల్లి కోప్పడుతుంది. ఇలాగే ఉంటాను మమ్మీ, జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాను, కావాలంటే చచ్చిపోతాను, కాని ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను అనంటాడు. దేవా మహి కాలర్ పట్టుకుంటాడు. నీకు మాకంటే అదే ఇష్టమా అనంటే అవును, నాకు అందరికంటే చిన్నీనే ఎక్కువ అంటాడు. నాగవల్లి మహిని లాగిపెట్టి కొట్టి ఫ్యామిలీ కంటే అదే ఎక్కువేంట్రా, ఎవరూ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు, నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చా కాబట్టే నా జీవితం వదిలేసి మీకోసం బ్రతుకుతున్నాను, మనమిలా సంతోషంగా ఉన్నాం, నువ్వు కూడా అలాగే ఉండాలి. చిన్నప్పటినుంచి ప్రేమిస్తూనే ఉన్నావు కదా, ఇక చాలు, దాన్ని ప్రేమించింది చాలు అని వల్లి కోప్పడుతుంది. ప్లీజ్ మమ్మీ అలా మాట్లాడొద్దు, నాకు ఇంకో అవకాశం ఇవ్వు మమ్మీ అని మహి బ్రతిమలాడతాడు. దాంతో వల్లి సరే ఇస్తున్నా, నీకింకో అవకాశం ఇస్తున్నా, 3 నెలలు నీకు టైం ఇస్తున్నా, ఈలోపు ఆ చిన్ని నీకు కనిపిస్తే ఓకే, లేకపోతే 91వ రోజు నువ్వు శ్రేయ మెడలో తాళి కట్టాలి, ఇది హెచ్చరిక కాదు శాసనం అని వల్లి అంటుంది. మహి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. శ్రేయ ఏడుస్తూ వెళ్ళిపోతుంది.
వల్లి దేవాతో ఈ గడువు వాడికి కాదు మనకి ఈ 90 రోజుల్లో ఆ చిన్ని ఎక్కడుందో తెలుసుకుని దాని శవం గోదాట్లో పడేలా చెయ్యాలి అంటుంది. మరోవైపు బాలరాజు అమ్మవారి దగ్గరకు గాజులు తీసుకుని వెళతాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయింది.